హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుద్ది. యూకేలో కొన్ని మనకి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వరంగల్ డిస్ట్రిక్ట్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా యూకేలో లెస్టర్ షైర్, నాటింగమ్ షైర్ అని డిస్ట్రిక్ట్స్ టైప్లో కొన్ని సిటీస్ ఉంటాయి అన్నమాట. అఫ్కోర్స్ యూకే లండన్ క్యాపిటల్ సిటీ, సో అది బిగ్ సిటీ. ఇంకా మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉంటుంది, ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం హైదరాబాద్లో ఉండడానికి అండ్ ఐదర్ వేరే ప్లేసెస్లో విజయవాడలో ఆర్ వరంగల్లో, కరీంనగర్లో ఇలా వేరే ప్లేసెస్లో ఉండడానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. లండన్లో ఉంటే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వేరేలాగా ఉంటాయి. అండ్ నేను చెప్పినట్టు లెస్టర్ షైర్, నాటింగమ్ షైర్ అని వేరే వేరే డిస్ట్రిక్ట్స్ టైప్స్లో ఉంటాయని చెప్పాను కదా, వాటిలో ఎక్కువ ఉంటాయి. కరెంట్గా నేను లెస్టర్ షైర్ అని లెస్టర్ సిటీలో ఉన్నాను. ఇది కూడా ఒక డిస్ట్రిక్ట్ లాగా లెస్టర్ షైర్ అని. సో దీంట్లో కూడా చాలా విలేజెస్ ఉంటాయి. లెస్టర్ చుట్టుపక్కల అన్ని లెస్టర్ షైర్ కింద కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇలాంటి విలేజెస్లలో, ఇలాంటి లెస్టర్ షైర్ ఇలాంటి వాటిల్లో ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఈ రోజు వీడియోలో చూడబోతాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనగానే మనకి ఫస్ట్ బడ్జెట్లోకి వచ్చేది ఏంటి, మన హౌస్ రెంట్. బేసికల్గా మనం ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి మైగ్రేట్ అవుతున్నాం కాబట్టి టెంపరీగా మనకి ఇక్కడ పర్మనెంట్ హౌస్ ఉండదు, ఓన్ హౌస్ ఉండదు. సో పక్క హౌస్ రెంట్ తీసుకోవాలి. సో హౌస్ రెంట్ ఎంత అవుద్ది అని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా లండన్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకొని వచ్చే వాళ్ళకి నేను చెప్పే ప్రైసెస్ ఒక డబల్ రేట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే లండన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటుంది. లండన్ కాకుండా చుట్టుపక్కల ఇలా ఉండే సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో హౌసెస్ విషయానికి వస్తే లెస్టర్ సిటీలో, అండ్ ఈ సిటీలో కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా. ఇప్పుడు లెస్టర్ సిటీలో సిటీ సెంటర్కి దగ్గరలో ఒక ప్రైస్ ఉంటుంది, సిటీ సెంటర్కి కొంచెం దూరంగా వస్తే, లోపలికి వస్తే ఇంకో ప్రైస్ ఉంటుంది. సిటీ సెంటర్ దగ్గరలో ఒక ప్రైస్ ఎందుకు ఉంటుందంటే సిటీ సెంటర్కి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి ఆర్ షాపింగ్కి, రెస్టారెంట్స్కి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం హౌస్ రెంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హౌసెస్ ఎలా దొరుకుతాయి అంటే స్టూడియో ఫ్లాట్, 1 బెడ్రూమ్ ఫ్లాట్, 2 బెడ్రూమ్ ఫ్లాట్ అలా దొరుకుతాయి అనమాట. స్టూడియో ఫ్లాట్ ఏంటంటే ఒకటే రూమ్లో మనకి బెడ్ ఉంటుంది, ఒక పక్కన కిచెన్ ఉంటుంది, ఒక పక్కన వాష్రూమ్ ఉంటుంది. స్టూడియో ఫ్లాట్ అంటే అన్నీ కలిపి ఒకే రూమ్లో ఉంటే దాన్ని స్టూడియో ఫ్లాట్ అంటారు. బేసికల్గా ఇది కపుల్స్కి చాలా యూజ్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే స్టూడియో ఫ్లాట్ తీసుకొని ఉండొచ్చు. అందులోనే సోఫా ఉంటుంది, ఒక పక్క బెడ్ ఉంటుంది, ఒక పక్క కిచెన్ ఉంటుంది, ఒక పక్క వాష్రూమ్ ఉంటుంది అనమాట. స్టూడియో ఫ్లాట్ అయితే 450 to 500 మధ్యలో ఉంటుంది సిటీ సెంటర్లో, వితౌట్ బిల్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు సపరేట్గా. 450 to 500 మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 బెడ్రూమ్ విషయానికి వస్తే, అండ్ ఇక్కడ ఫ్లాట్స్ ఎలా దొరుకుతాయి అంటే విత్ ఫర్నిచర్, వితౌట్ ఫర్నిచర్, సెమీ ఫర్నిచర్ అలా దొరుకుతాయి అనమాట. వితౌట్ ఫర్నిచర్ అంటే అసలు ఏమీ ఉండవు మనకి. సోఫా ఉండదు, బెడ్ ఉండదు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సెమీ ఫర్నిచర్ అంటే బేసిక్ ఒక బెడ్ ఇస్తాడు, ఒక గ్యాస్ స్టవ్ ఇస్తాడు, అలా బేసిక్ మినిమం ఉంటాయి అనమాట. సెమీ ఫర్నిచర్ అంటే. ఫుల్లీ ఫర్నిచర్ అంటే సోఫా, బెడ్, టీవీ, డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ఫర్నిచర్ కూడా మనకి హౌసెస్ రెంట్ వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వితౌట్ ఫర్నిచర్ చూసుకుంటే సిటీ సెంటర్ దగ్గరలో 1 బెడ్రూమ్ ఫ్లాట్ 700 to 750 pounds మధ్యలో ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 70,000 to 75,000 దగ్గరలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఇది సెమీ ఫర్నిచర్ దానికి వస్తే దాని మీద ఒక 200 ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 800 to 900 మధ్యలో ఆ మధ్యలో ప్రైస్ ఉంటుంది సెమీ ఫర్నిచర్. ఫుల్లీ ఫర్నిచర్ 1 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 1000 to 1200 మధ్యలో ఉంటుంది అనమాట. అంటే 1.1 lakh to 1.2 lakhs మధ్యలో ఉంటుంది. సో ఇలా 1 బెడ్రూమ్ ఫ్లాట్స్ అలా ఉంటాయి అన్నమాట. దాని మీద డబల్ బెడ్రూమ్, ఇంకా నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ పెరిగినా కొద్దీ ప్రైజెస్ ఇంకా 300-400 అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ డబల్ బెడ్రూమ్ వితౌట్ ఫర్నిచర్ 1000 to 1200 pounds మధ్యలో ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 1.1 lakhs to 1.2 lakhsలో ఉంటుంది అనమాట. ఇది సిటీ సెంటర్ విషయంలో హౌసెస్కి వస్తాయి. అక్కడ కాకుండా సిటీ సెంటర్ నుండి కొంచెం లోపలికి వస్తాయి. అంటే ఇంకా ఈ సిటీ చాలా పెద్దది, మన ఈ యాక్సెసిబిలిటీ కొంచెం తగ్గుద్ది అనమాట. లోపలికి వెళ్ళే కొద్దీ రైల్వే స్టేషన్కి దూరంగా ఉంటాము, బస్ స్టేషన్కి దూరంగా ఉంటాము, రెస్టారెంట్స్కి, షాపింగ్స్కి దూరంగా ఉంటాం అనమాట, షాపింగ్ మాల్స్కి. సో సిటీ సెంటర్ నుండి లోపలికి వస్తే, అండ్ సిటీ సెంటర్లో మెయిన్గా మనకి ఇండివిజువల్ హౌసెస్ దొరకవు, అపార్ట్మెంట్సే ఎక్కువ ఉంటాయి. సో అపార్ట్మెంట్స్లోనే మనకి 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అలా దొరుకుతాయి అనమాట. అలా కాకుండా సిటీ సెంటర్ నుండి కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగా దొరుకుతాయి. లోపలికి వస్తే 5 బెడ్రూమ్ హౌసెస్, 6 బెడ్రూమ్ హౌసెస్, 2 బెడ్రూమ్ హౌసెస్ అట్లా ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతాయి అనమాట మనకి మంచి తక్కువ ప్రైస్లోనే.
ఇప్పుడు మా బ్రదర్స్ ఉంటున్నారు, వాళ్ళు కొంచెం లోపలికే ఉంటారు, సిటీ సెంటర్ దగ్గరలో కాకుండా. 5 bedroom హౌస్ అది, వాళ్ళందరూ బ్యాచిలర్స్ స్టూడెంట్స్. 5 bedroom హౌస్ అది, 5 members ఉంటారు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే బెడ్ ఒకవేళ సింగిల్ బెడ్డే ఉంటే అందులో ఒక్కరు మాత్రమే ఉండాలి. సో 5 bedroom హౌస్ కాబట్టి ఆ ఇంట్లో 5 members ఉండాలి. సో వాళ్ళు ఆ 5 bedroom హౌస్కి 1100 pounds పే చేస్తున్నారు, అంటే 1.1 lakh పే చేస్తున్నారు అనమాట. అది వితౌట్ బిల్స్ విషయానికి నేను మళ్ళీ వస్తాను. సో అలా ఉంటుంది. అది 5 bedroom హౌస్కి సిటీ సెంటర్ కాకుండా కొంచెం లోపలికి వస్తే 1.1 lakh అవుద్ది మనకి రూమ్ రెంట్. అది విత్ ఫర్నిచర్, సెమీ ఫర్నిచర్, లైక్ ప్రతి రూమ్లో ఒక బెడ్ ఉంటుంది అండ్ కింద హాల్లో ఒక సోఫా ఉంటుంది, గ్యాస్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది అనమాట. సెమీ ఫర్నిచర్ బేసిక్ నీడ్స్ మనకు అది సరిపోతాయి, టీవీ ఉండదు. అది సెమీ ఫర్నిచర్ 1.1 lakh అయింది అనమాట. ఇంకా బెడ్రూమ్స్ పెరిగే కొద్దీ 300-400 pounds అలా ఎక్స్ట్రా అవుతుంటాయి అనమాట. అంటే 30-40 వేలు అట్లా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఇండియన్ కరెన్సీ రూపీస్లో. ఇది రెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ రెంట్ పక్కన పెడితే బిల్స్ అంటున్నా కదా ఇందాక నుంచి. బిల్స్ అంటే ఇక్కడ గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్ అని ఉంటాయి. మనం ఇండియాలో కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, అవన్నీ మున్సిపాలిటీ బిల్లు అవన్నీ పే చేస్తాం కదా, ఇక్కడ కూడా అంతే. సపరేట్ బిల్స్ సపరేట్ ఉంటాయి. గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు అలా ఉంటాయి అన్నమాట. బిల్స్ విషయానికి వస్తే ఇక్కడ గ్యాస్ ఎలక్ట్రిసిటీ బాగా యూజ్ చేస్తాం. మనకి ఇండియాలో ఏసీ ఎలానో ఇక్కడ హీటర్స్ ఉంటాయి. మనకి ఈ కంట్రీ కొంచెం కూల్ కంట్రీ కాబట్టి మనం ఈ కూల్ తట్టుకోవడానికి లోపల హీటర్స్ వేసుకుంటాం ఇంట్లో. సో ఆ హీటర్స్ నడిచేది ఐదర్ ఎలక్ట్రిసిటీ ఆర్ గ్యాస్తో నడుస్తాయి. సో వాటి గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా వస్తాయి. మనం ఏసీ ఎక్కువ వాడితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ కూడా అంతే. హీటర్ ఎక్కువ వాడితే మనకి ఇది గ్యాస్ బిల్లు ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుంది అనమాట. సో బిల్స్ డిపెండ్స్ ఆన్ మన వాడకంని బట్టి. ఫ్రిడ్జ్ రెగ్యులర్గా వేయడం వల్ల ఆర్ లేదా లైట్స్ వేసుకోవడం వల్ల దాన్ని బట్టి బిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో మినిమం 300 pounds అయితే వస్తాయి. ఇప్పుడు మా బ్రదర్స్ అని చెప్పా కదా, 5 members ఉంటారు ఆ హౌస్లో, 5 bedroom హౌస్లో. వాళ్ళకి 3 monthsకి ఒకసారి కలిపి 1000 pounds వస్తుంది, అన్ని బిల్స్ అన్ని కలిపి, వాటర్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ కలిపి. అంటే ఎవ్రీ మంత్ 350 pounds అలా వస్తుంది అనమాట. అంటే 35,000 రూపాయలు అలా వస్తున్నట్టు అనమాట. సిటీ సెంటర్లో కూడా అంతే, మీరు ఎంత వాడితే అంత బిల్స్ వస్తాయి. సో మినిమం 300 pounds అయితే వేసుకోవాలి బిల్స్కి, అంటే 30,000 రూపాయలు వేసుకోవాలి. సో ఇది ఇంటి రెంట్ మీద బిల్స్ అనమాట. మీరు 700 pounds, మీరు 70,000 ఇంటికి పే చేస్తే దాని మీద 30,000 బిల్స్కి వేసుకోవాలి. అంటే 1 lakh రూపీస్లో మీకు ఒక ఇల్లు దొరుకుతుంది సిటీ సెంటర్ దగ్గరలో. లోపలికి వస్తే ఒక 80,000లో మీకు ఇల్లు దొరుకుతుంది టోటల్గా బిల్స్ అన్నీ కలిపి. ఇది అకామిడేషన్. నెక్స్ట్ టాపిక్ ఫుడ్ విషయానికి వస్తే బేసికల్గా మనము ఇండియన్స్ వండుకునే మన సౌత్ ఇండియన్స్ వండుకునే ఐటమ్స్ ఏంటి, రైస్, కర్రీస్ కదా. సో ఇక్కడ రైస్ విషయానికి వస్తే మన సోనా మసూర్ రైస్, మనం తినే రైస్ అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది నార్మల్ రైస్ కన్నా. 5 kgs రైస్కి 10 pounds అలా ఉంటుంది, అంటే 1000 రూపాయలు ఉంటుంది. అదే బాస్మతి రైస్ అనుకోండి, 5 kgs రైస్కి 5 pounds ఉంటుంది, అంటే 500 రూపీస్లో వస్తుంది. 1 kgకి 100 రూపాయలు బాస్మతి రైస్ అయితే. సో అదే తక్కువ అనమాట. మేము ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బాస్మతి రైసే వండుకుంటున్నాం. ప్రతి దగ్గరలో ఉన్న షాప్స్లలో అదే దొరుకుద్ది. అండ్ అలా కాకుండా బడ్జెట్లో వస్తుంది కాబట్టి బాస్మతి రైసే ఎక్కువ కుక్ చేసుకుంటాం మేము. వెజిటేబుల్స్ విషయానికి వస్తే అన్ని వెజిటేబుల్స్ కాస్టే ఉంటాయి ఇక్కడ. మనం వండుకునే వెజిటేబుల్స్ అన్నీ కాస్టే ఉంటాయి. చిక్కుడుకాయలు, బెండకాయలు, వంకాయలు అవన్నీ కాస్టే ఉంటాయి. అండ్ వెజిటేబుల్స్, గ్రాసరీస్, గోధుమ పిండి కూడా 5 kgsకి 10 pounds అలా ఉంటుంది, అంటే 5 kgsకి 1000 రూపాయలు అలా ఉంటుంది. అన్నీ ఎక్స్పెన్సివే ఉంటాయి. సో అవన్నీ ఇలా గ్రాసరీస్ అన్నీ కలిపి మంత్లీ ఒక కప్పులు వస్తే ఒక 300 కూడా ఎక్కువే. ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వస్తే ఒక 250 or 300 లోపు మంత్లీ గ్రాసరీస్ తీసుకోవచ్చు. అంటే 20,000 నుండి 25,000 మధ్యలో గ్రాసరీ మనం కొనుక్కోవచ్చు అనమాట. అదే బ్యాచిలర్స్ అనుకోండి, వాళ్ళు జనరల్గా వాళ్ళకి కూడా అంతే. ఒక 5 మా బ్రదర్స్ అని చెప్పా కదా, వాళ్ళకి మంత్లీ 300 pounds అలా అవుద్ది, అంటే 30,000 అవుద్ది 5గురికి కలిపి. స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు కాబట్టి మోస్ట్లీ రెస్టారెంట్స్లలో తింటారు. ఒక 1 meal or 2 meal, ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ రెస్టారెంట్స్లలో తింటారు. సో వాళ్ళకి ఇంకో పూట ఇంట్లో వండుకోవడం కాబట్టి వాళ్ళకి కొంచెము ఆ గ్రాసరీస్ విషయానికి వస్తే అక్కడ కాస్త ఖర్చు తగ్గుద్ది. బట్ జనరల్గా మనము ఇంటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కొనుక్కోవాలంటే కప్పులకి ఒక 25,000 నుండి 30,000 అవుద్ది. బ్యాచిలర్స్ కూడా అంతే, ఒక 30,000 అవుద్ది మినిమం. అది మినిమం 30,000 పక్కన పెట్టుకోవాలి గ్రాసరీస్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మేజర్గా ట్రాన్స్పోర్ట్ బై కార్, బస్సు ఆర్ ట్రైన్లో జరుగుద్ది. సో బైక్స్ చాలా తక్కువ ఇక్కడ మన దగ్గర. సో ఇప్పుడు అక్కడ బైక్ వెళ్ళింది కదా, మోటార్ బైక్స్ చాలా తక్కువ.
బట్ బైస్కిల్స్ యూజ్ చేస్తారు ఎక్కువ, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ బైస్కిల్స్ చాలా వాడతారు. నెక్స్ట్ కేటగిరీ కార్లు అయితే చాలా మంది యూజ్ చేస్తారు. ఇక్కడ కార్ చాలా చాలా ఇంకా మ్యాండేటరీ అన్నట్టు కొంటారు. బట్ కార్ ఉన్న వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. లైక్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఇక్కడ ఇన్సూరెన్స్ చాలా మ్యాండేటరీ. ఇన్సూరెన్స్ కార్కి ఇన్సూరెన్స్ చేయించకుండా కార్ డ్రైవ్ చేయకూడదు ఆన్ ద రోడ్. ఇన్సూరెన్స్ చాలా మ్యాండేటరీ. సో ఇన్సూరెన్స్కి ఒక 250 to 300 pounds అలా అవుతూ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు గంటకి 2 pounds, నెక్స్ట్ ఇంకో 2 గంటలు అయితే 4 pounds అలా ఉంటుంది అనమాట. పార్కింగ్ ఫీ చాలా మ్యాండేటరీ ఇక్కడ. మనం పార్కింగ్ ఫీ పే చేయకుండా కారు రోడ్డు మీద పార్క్ చేస్తే జనరల్గా ట్రాన్స్పోర్ట్ పోలీస్ వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తారు. లైక్ ఫైన్స్ పడుతూ ఉంటాయి, 40 to 50 pounds అలా ఫైన్ పడుతూ ఉంటుంది. సో పార్కింగ్ ఫీ చాలా మ్యాండేటరీ. కారు ఉన్న వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేయడము 250 to 300 మధ్యలో, అండ్ పార్కింగ్ ఫీ అండ్ పెట్రోల్, డీజిల్ అవన్నీ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. కారు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు కార్లో. లైక్ ఇక్కడ చాలామంది నేను పార్ట్ టైం జాబ్ వీడియోస్ తీసాను రీసెంట్గా. మీరు ఆ వీడియో చూసినపోతే నా ఛానల్ వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. నేను చెప్పాను అందులో డిపిడి వేర్ హౌసెస్లో సిటీ అవుట్స్కట్స్లో కొంతమంది జాబ్ చేయడానికి వెళ్తారని. సిటీ అవుట్స్కట్స్లో జాబ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి. సో మీ దగ్గర కారు ఉందనుకోండి, డైలీ ఒక అప్ అండ్ డౌన్ 5-10 పీపుల్ని తీసుకెళ్ళచ్చు. ప్రతి ట్రిప్లో మీకు పర్ హెడ్ నుండి 5 pounds వస్తుంది. సో కార్తో అలా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా జాబ్స్ చేసుకొని మీరు కార్ ఇన్సూరెన్స్ అండ్ కార్ మెయింటెనెన్స్, పెట్రోల్, డీజిల్ వాట్ ఎవర్ అది మీరు పే చేసేసుకోవచ్చు. బైస్కిల్స్ కూడా ఎక్కువ వాడతారు. ఇదిగో ఇలా బైస్కిల్స్ ఉన్నాయి కదా, బైస్కిల్స్ కూడా చాలా వాడతారు. నేను పార్ట్ టైం జాబ్ వీడియోలో కూడా షరీఫ్ని చూపించాను. తనకున్న బైస్కిల్ ఎలక్ట్రిక్ బైస్కిల్ అనమాట. దానికి 1000 pounds అయింది, అంటే 1 lakh rupees. ఎక్కువ డెలివరీ చేస్తాడు కాబట్టి తొక్కుతుంటుంటే తనకి కాళ్ళు నొప్పిలేస్తాయని ఎలక్ట్రిక్ బైక్ ఉన్నాడు, ఆటోమేటిక్ సైకిల్ అనమాట. మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్ సైకిల్స్ 20 pounds నుండి దొరుకుతాయి. 20 pounds అంటే 2000 రూపాయల నుండి మనకు సెకండ్ హ్యాండ్ సైకిల్స్ దొరుకుతాయి. సో సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. బాగానే ఉంటాయి సైకిల్స్. సెకండ్ హ్యాండ్ కదా అని అంటే బాగా యూజ్ చేయలేకుండా ఏముండవు, చాలా బాగుంటాయి సైకిల్స్. ఇక్కడ ఎక్కువ సెకండ్ హ్యాండ్ సైకిల్సే కొంటారు. ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ అంటే ఒక 10,000 రూపాయల నుండి మనకు ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ దొరుకుతాయి. అంటే 100 pounds నుండి ఫస్ట్ హ్యాండ్ సైకిల్స్ దొరుకుతాయి. మనకి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, వన్ టైం పేమెంట్ అనమాట. సో ఒక్కసారి పెడితే మనకి సైకిల్ ఉంటుంది. సో మనం ఎప్పుడు వర్క్కి వెళ్ళాలన్నా సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ సైకిల్ చాలా వాడతారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ సైకిల్ వాడతారు. సైకిల్ మీద వెళ్ళొచ్చు వర్క్కి. నెక్స్ట్ బస్సు. సో బస్ కూడా మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా జరుగుతుంది. బస్సులలో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. బస్సు ఎక్స్పెన్సివే ఉంటుంది. లైక్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఇప్పుడు లండన్కి వెళ్ళాలంటే బస్ టికెట్ డిపెండ్స్ ఆన్ ద బస్ కేటగిరీస్ యాజ్ వెల్. మనకి ఆరెంజ్ బస్ ట్రావెల్స్ అలా ఉంటాయి కదా, ఇక్కడ కూడా నేషనల్ ఎక్స్ప్రెస్ అండ్ బిగ్ బస్ అలా ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళాలంటే బస్ ఛార్జ్ ఒక 20 to 30 pounds అలా ఉంటుంది. బస్ తక్కువ ఉంటుంది, బట్ ట్రైన్ ఎక్కువ ఉంటుంది. ట్రైన్లో అయితే ఇక్కడ నుంచి లండన్ ఇక్కడ నుంచి 143 miles. 143 milesకి బై ట్రైన్ వెళ్ళాలి అంటే ఒక 70 to 80 pounds మధ్యలో అవుతుంది. 7,000 నుండి 8,000 మధ్యలో అవుతుంది. బస్ అనుకోండి 20 to 30 pounds అయితే, అంటే 2,000 నుండి 3,000 మధ్యలో అవుతుంది. అండ్ బేసిక్గా మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడికి లోకల్లో తిరుగుతాం. లోకల్లో బై బస్ తిరుగుతాము. బై బస్ అయితే ఒక 5 pounds. ఇక్కడ నుంచి లోకల్లో తిరిగినప్పుడు డైలీ ఒక 5 pounds 10 pounds అయింది. బట్ మోస్ట్లీ ఇదే ఊర్లో ఉన్నారంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరు. వేరే బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ వాడతారు కాబట్టి అలా అవుతుంది. కార్ ఉన్న వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చెప్పా కదా, మినిమం 500 అలా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే మెడికల్ బిల్స్. ఫస్ట్ థింగ్, ఇక్కడ స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ పే చేస్తాం మనం. ఎన్హెచ్ఎస్ ఫీ అని మనం వీసాకి అప్లై చేసేటప్పుడు ఎన్హెచ్ఎస్ ఫీ పే చేస్తాం. అది మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట. ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీసెస్. సో దానికి మనం ఒక 50,000 పే చేస్తాం ఇండియాలోనే. అవన్నీ మనకి ఇక్కడికి వచ్చాక ఇన్సూరెన్స్ మొత్తం కవర్ అవుతుంది. మనకి ఫీవర్ వచ్చినా, బేసిక్ మైనర్గా ఏమైనా సిక్ అయినా కూడా ఇవన్నీ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. మనకి ఫ్రీగానే చూస్తారు. బట్ ఫస్ట్ టైం మనం పే చేయాల్సింది ఆ 50,000 అనమాట. అంతకు మించి మనం పే చేయము. మేజర్గా వాళ్ళు ఏమన్నా కుట్లేయాలన్నా, దెబ్బలు తగిలినప్పుడు అలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్లో కవర్ చేస్తారు. చాలా కవర్ అవుతాయి ఇన్సూరెన్స్లో. బట్ ఫస్ట్ టైం మాత్రం 50,000 మనము కంట్రీకి వచ్చే ముందే వీసాలో 50,000 ఎన్హెచ్ఎస్కి పే చేస్తాం. అది మెడికల్ ఇన్సూరెన్స్. తర్వాత ఇంకా మన ఇక్కడికి వచ్చాక చిన్న ఖర్చు అవుతూ ఉంటుంది. ఇన్సూరెన్స్ కింద కాకుండా సపరేట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఒకసారి పన్ను నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే నాకు అప్పుడు ఇన్సూరెన్స్ కింద నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. చాలా ఒక 2-3 months వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఎందుకని నేను పర్సనల్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాను. దానికి అపాయింట్మెంట్కి 200 pounds అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో 20,000 రూపాయలు అయింది అపాయింట్మెంట్కి. అక్కడికి వెళ్ళి చూపించుకున్నాక అతను రూట్ కెనాల్ చేయడానికి 1 lakh rupees బిల్ వేశాడు.
అసలు ఇంకా ఇన్సూరెన్స్ కాకుండా నార్మల్గా వెళ్తే ఇక్కడ మెడికల్ బిల్స్ తడిచి మోపడైతే చాలా ఉంటాయి. అసలు మెడికల్ బిల్స్ ఫారెన్లో చాలా ఉంటుంది, మన ఇండియాలోనే మెడికల్ సర్వీస్ కాస్త కొంచెం తక్కువ ఖర్చులో ఉంటాయేమో అనిపిస్తుంది. ఇన్సూరెన్స్ ఇక్కడ చాలా మ్యాండేటరీ. మీరు వీసా అప్లై చేసేటప్పుడు ఆ ఫీ ఎలాగో పే చేస్తారు, అది మ్యాండేటరీ ఫీజు. నెక్స్ట్ మొబైల్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ ఇంకా చాలా మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. నార్మల్ మన కామన్ నీడ్స్లలో కూడా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అందరు నెట్ లేకుండా ఉండలేకపోతున్నారు. సో మొబైల్ బిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటారు. జనరల్గా మనకు అక్కడ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అలా ఉన్నట్టే జియో లాగానే ఇక్కడ కూడా చాలా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటారు. వాటి నెట్వర్క్స్ని బట్టి అలా ఉంటుంది. బట్ మినిమం టు మినిమం మనకి రీఛార్జ్ £5 నుండి దొరుకుద్ది ఇక్కడ. అంటే £500 నుండి మనకి రీఛార్జ్ దొరుకుద్ది, అంతకన్నా తక్కువలో ఉండదు. సో మినిమం £5 నుండి రీఛార్జ్ ఉంటుంది. అంటే మనకి ఎక్కువ ఇంటర్నెట్ కావాలంటే ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఇంకా, అండ్ ఎక్కువ ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడుకోవాలంటే దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మినిమం £5 నుండి స్టార్ట్ అవుద్ది, అంటే ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్ అనమాట. ఒక 15 బేసిక్గా అందరైతే £15 పక్కా మినిమం రీఛార్జ్ చేయించుకుంటారు. దాంట్లో మనకి ఇంటర్నేషనల్ కాల్స్ కవర్ అవుతాయి, ఇంటర్నెట్ కూడా ఒక 5 GB అలా వస్తూ ఉంటుంది అనమాట. సో మినిమం టు మినిమం 5 to 15 GB రీఛార్జ్ అయితే అందరూ చేయించుకుంటారు. అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో మనము ఇంటర్నెట్ పెట్టించుకుంటాం కదా, సో ఇక్కడ కూడా డిఫరెంట్ ISP ప్రొవైడర్స్ ఉంటారనమాట. సో వాటిని బట్టి వాళ్ళ ప్రైజెస్ కూడా డిఫరెంట్గా వ్యారీ అవుతుంటాయి. 50 MBPSకి ఒక ప్రైస్, 100 MBPS స్పీడ్కి ఒక ప్రైస్ అలా ఉంటుంది అనమాట. సో అది కూడా మినిమం టు మినిమం 25 to 50 పౌండ్ మధ్యలో ఇంట్లోకి నెట్ పెట్టించుకుంటారనమాట. సో అదొక 25 to 50 పౌండ్స్ మధ్యలో అవుతూ ఉంటుంది. వీడియో ఎండింగ్కి వచ్చేసాం ఫైనల్గా. యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్, స్టే హెల్దీ.